శక్తులన్నీ యేసు నామములో బంధిస్తున్నాయి. గొప్ప విడుదల ప్రతి కుటుంబానికి మాకు దయచేయండి, విడుదల దయచేయండి ప్రభా. మీ వందనాలు, మీ చిత్తాలు జరిగించండి, మీ దయాజాలి కనికరాజ్యంలో నడిపించండి దేవా. మా మధ్యలో మీరు నివసించండి, సహాయం చేయండి దేవా. రావాల్సిన మీరు క్షేమంగా వచ్చి వెళ్ళేలా సహాయం చేయండి. వాహన సదుపాయాలు దయచేయండి ఆయన. ప్రతిరోజు వర్షం రాకుండా సహాయం చేయండి దేవా. నీకు వందనాలు. కరెంట్ ఉండేలా సహాయం చేయండి ఆయన. ప్రతి విషయాల్లో మీ మహిమ వచ్చేలా సహాయం చేయండి. మీరే తోడైంది నడిపించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంతోషంగా ద్వారా గట్టిగా చెప్పలు కొడితే దేవుడు మనల్ని నడిపించుకోతున్నాడు. మనకి సంతోషంగా దేవుని యొక్క సన్నిధిలో చూడండి. ఇక్కడే సంతోషం ఉంటే పరలోకమైన సంతోషం ఉంటుంది కదా. ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో సంతోషంతో అందరూ ఎక్కిపించాలి. కనుక ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఉంది, చెప్తారా? వెయిటింగ్ అంట ఆంటీ వాళ్ళకు. ఈరోజు ఒక కపుల్ సాంగ్ కూడా ఉంటుంది. రోజుకొక సాంగ్ ఇద్దాం, ఫ్యామిలీకి ఒక సాంగ్ ఇస్తాము. కనుక 2 పాటల తర్వాత కపుల్స్ వచ్చి పాడుకొచ్చాక తర్వాత 4వ సాంగ్ మళ్ళీ వెళ్ళిపోదాం. మనం త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా అందరూ ఎక్కిమించి పాడాల్సిందిగా కోరుతున్నాం. ఫలించునా కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. రక్షించకపోయినా సేవించక మానము. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే, ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే. అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా, అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా. శ్రమలేలా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే విశ్వాసం, విశ్వాసమే నా బలం. శ్రమలేలా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. అందరూ కొంచెం చప్పట్లు కొడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. చక్కగా వాళ్ళతో ఓటు ఏకీవిస్తారు. గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరము
నిలచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంబోధుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు ఆది సంబోధుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. పల్లవి ఒక చరణం ద్వారా మనం ముందుకు వెళ్ళిపోదాం, మనకి కొద్ది సమయం ఉంది కనుక. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. పాపాన్ని బాపేటి, శాపాన్ని బాపేటి, నా కోసం వచ్చావయ్యా. కష్టాన్ని తీర్చేటి, నష్టాన్ని పూడ్చేటి, నా కోసం వచ్చావయ్యా. పాపాన్ని బాపేటి, శాపాన్ని బాపేటి, నా కోసం వచ్చావయ్యా. కష్టాన్ని తీర్చేటి, నష్టాన్ని పూడ్చేటి, నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. ప్రార్థన చేసుకుందామండి 2 సెకండ్లు. సర్వోన్నతుడు మహోన్నతుడు నాయన మహిమ కలిగిన మహారాజు దేవా, మా మధ్యలో మీరున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పాపాలన్నీ క్షమించండి. ఆలోచనలు, తలంపులు, మాటలు తండ్రి నాయన ఇంకా మాకు తెలియని మీకు తెలిసినవి ఉంటే ప్రభా క్షమించండి. నాయన ఇస్సోపుతో కడగండి, హిమం కంటే తెల్లగా చేయండి. దేవా, నీ శిలువ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ రాజ్యంలో వారసులుగా మమ్మల్ని చేయటం కొరకు ప్రతిదినము మేము కడుక్కోవడానికి సహాయం చేయండి. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మీ దయా దాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు చొప్పున ప్రభా మమ్మల్ని నడిపించండి. నాయన పరిశుద్ధాత్మతో నింపండి. యేసు నామము నడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
లేచిందా? మనం కొంచెం టైం ఉంది, త్వరగా మనం లేచి ప్రేయర్స్లోకి వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరం కూడా. Jesus loves me with his life, that he even chose to die. On the cross he thought of me. Now my song shall ever be. Yes, Jesus loves me. Yes, Jesus loves me. Yes, Jesus loves me.
మీ జీవితాల్లో ఏ ఏ ఎరుకో గోడలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో అటువంటి విశ్వాసం ఉంచి చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. తర్వాత పాట పాడినప్పుడు కూడా కృతజ్ఞతలతో ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి కృతజ్ఞతలు చెల్లించాలి, తిరుగుతూ కృతజ్ఞతలు చెల్లించాలి. నా జీవితంలో ఎరుకో గోడలు కూలిపోతున్నది కృతజ్ఞతాస్తులు అని చెప్పి ప్రతి ఒకరు వెనుకతలు చెప్తారా బిగ్గరగా? పిల్లలకు కూడా అలవాటు చేయాలి బిగ్గరగా. కృతజ్ఞతాస్తులు, కృతజ్ఞతాస్తులు, కృతజ్ఞతాస్తులు. మా జీవితంలో ఎరుకో గోడలు కూలిపోతున్నది కృతజ్ఞతాస్తులు. ఎరుకో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించరే గంభీరముగా, ఎరుకో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించరే గంభీరముగా, కూలిపోయిన అడ్డు గోడలు సాగిపోయిరి ప్రమాణ యాత్రలు, కూలిపోయిన అడ్డు గోడలు. ఆరాధన మళ్ళీ తిరుగుతాను, మళ్ళీ తిరగాలి అందరూ. ఒకరు వెనకట్లేదు తిరగాలి చేతులు పైగా. ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు నిన్ను దేవా, ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు నిన్ను దేవా. ఆరాధన బిగ్గరగా ఆరాధన చెప్పాము. ఆఖరగా బిగ్గరగా చెప్పండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నాసే నీకెందుకో యేసయ్యా, నన్ను మరచిపోవెందుకో, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నాసే నీకెందుకో యేసయ్యా, నన్ను మరచిపోవెందుకో.
కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు. మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. కేవలము ఈ బంధము నా ప్రేమ మూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరికి మొర్ర పెట్టాలి? మహోన్నతుడైన దేవునికి మొర్ర పెట్టాలి. కీర్తన 57 అధ్యాయం 2వ వచనం అందరూ చదువుదామండి. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. ఎవరికి మొర్ర పెట్టాలంటే మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయి దేవునికి మొర్ర పెట్టాలి. మనం మొర్ర పెట్టినప్పుడు చూసుకోవాలి, మన మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోకుండా మన ప్రార్థన మీద మనస్సు ఉంచుకొని దేవుని చూస్తూ, వాక్యమే దేవుడు కాబట్టి వాక్యాన్ని మన మనసులో పెట్టుకొని ఎప్పుడైతే మొర్ర పెడతామో ఆ మొర్రకి దేవుడు ప్రార్థన ఆలకించి తిరిగి జవాబు ఇస్తాడు. కాబట్టి ఈ విషయం మనం గమనించుకోవాలి. ఇంకా విడిపించే దేవునికి మొర్ర పెట్టాలి. కీర్తన గ్రంథం 50 అధ్యాయం 15వ వచనం. విడిపించే దేవునికి మొర్ర పెట్టాలి. 50 అధ్యాయం 15వ వచనం చదువుతారా? ఆపత్కాలమందు మొర్ర పెట్టాలట. ఎవరికి మొర్ర పెట్టాలి? దేవునికి మొర్ర పెట్టాలి. ఏంటండి? ప్రభుని యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవుడికి, తండ్రి అయిన దేవునికి. యేసుక్రీస్తు ద్వారా మనం ఎక్కడికి వెళ్తాము? తండ్రి పరలోకం వెళ్తాం. ఆయన మన పాపాలు క్షమిస్తారు, పరిశుద్ధాత్మ దేవుని మనలో ఉంచుతారు. ఆ విధంగా తండ్రి అయిన దేవుని చేరుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేయాలి? మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. మరొకసారి చదువుతారా మాట? ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొర్రపెట్టుము, విడిపిస్తాను. నీవు నన్ను మహిమపరుస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా 3వ చూసుకుందామండి. ప్రార్థన ఆలకించేవానికి మొర్ర పెట్టాలి. కీర్తన 65:2. కీర్తన 65:2. ప్రార్థన ఆలకించేవానికి మొర్ర పెట్టాలి. ప్రార్థన ఆలకించిన వాడా సర్వశరీరులు ఈ వద్దకి వచ్చేదరు. కాబట్టి మనం చూస్తున్నాము, చాలామందికి సహాయం దొరకలేదు. కొంతమంది అయితే ఏడుస్తున్నారు, మాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది, ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, మేము ఎన్నో చేస్తున్నాము, ఎంతమంది దగ్గరకు వెళ్తున్నాము, మాకు విడుదల రాలేదు. ఏడుస్తున్నారు. కొంతమంది చనిపోతున్నారు. ఆ విధంగా భయపడిపోయి పారిపోతున్నారు, సముద్రంలో పడుతున్నారు, మందులు మింగుతున్నారు, ఉరేసుకుంటున్నారు. ఈ విధంగా రకరకాలుగా చనిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు లేడు. మనకి దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం మొర్రపెట్టినప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు విడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధత కోరుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధతను కోరుకుంటారో ఆ పరిశుద్ధతలోనే ప్రార్థన ఆలకించి జవాబు ఇస్తాడు. ప్రార్థనకు జవాబు రావాలంటే పరిశుద్ధత, మనిషి పరిశుద్ధత, మనసు పరిశుద్ధత, జీవితం పరిశుద్ధత. 1 రోజు 2 రోజులు కాదు, ఏంటంటే జీవితాంతం అలాగుండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని వైపే ఉండాలి, దేవుని మాట వినాలి.
ఎప్పుడైతే ఆయన మాట విని ఆయన వైపే ఉంటామో, కష్టం, శ్రమ, ఇబ్బంది వచ్చినప్పటికీ, శ్రమలు వచ్చినప్పుడు కూడా నిలబడడం నేర్చుకోవాలి. ఆయన వైపు ఎప్పుడైతే ఉంటామో ఆయన మనల్ని విడిపిస్తాడు, తప్పకుండా విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని విడిపించడానికే ఆయన దరిద్రుడిగా వచ్చాడట. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మీ నిమిత్తము నేను దరిద్రుడిగా వచ్చాను, మీరు ధనవంతులుగా ఉండాలని. చూసారా ఎంత మంచి మాట దేవుడు రాశాడు. మీరు ధనవంతులుగా ఉండాలని నేను దరిద్రుడిగా వచ్చాను. ఈ విషయాలు గమనించుకోండి. ఎవరికి మొర్ర పెడుతున్నాం? ప్రార్థన ఆలకించే దేవుడికి మొర్ర పెడుతున్నాం. తప్పకుండా విడుదలిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా కార్యం జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. వాక్యం ఏముంటుంది? 59వ అధ్యాయం ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథం 59 మొదటి వచనాలు చదువుతారు ఎవరన్నా గట్టిగా? రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కానేరదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నాయి. అందుకు ప్రతి మానవుడు కూడా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎవరైతే అవని పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాల. అప్పుడు కనికరించబడతామట. బైబిల్ చెప్తుంది. ఆ మహా కనికరం దిగుతుంది. ఏంటంటే ఇప్పుడు దాకా పిల్లల కారు, ఇప్పుడు బిడ్డలవుతున్నారు. ఎత్తుకుంటాడు ఆయన. మన కష్టాల్లో మనల్ని నడిపిస్తాడు, మన ఇబ్బందుల్లో, మన అవమానాల్లో, నిందల్లో చాలినంత దేవుడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి ఈ విషయం మనం గమనించుకొని పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి ప్రభువుకి. అప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవాగత దినాల్లో అయితే మాకు దేవుడు లేనటువంటి జనులు నాయన, ప్రజలు నాయన, పాపంతో నింపబడినటువంటి వ్యక్తులు. ఎప్పుడైతే నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డామో, నీ బిడ్డలుగా నీ సొత్తుగా చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన నీ రాజరికంలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. మీరున్న స్థలంలో మమ్మల్ని పెడుతున్నందుకు మీకు వందనాలు. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మహా కనికరాలు బట్టి మీకు వందనాలు. దేవా మా ప్రార్థనకు జవాబు దయచేయండి. మా కార్యము సఫలము చేయి. దేవునికి మొరపెట్టుకుంటున్నాం, సహాయం చేయండి. మీరు తోడ ఇండి నడిపించండి. నా నీ వాక్యం మా హృదయాల్లో ఉండేలా సహాయం చేయండి. దుష్టుడు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. మీరు తోడ ఇండి నడిపించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దిన వాగ్దానం కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి. ప్రతిరోజు మన అవసరాలను బట్టి, మన సమస్యలను బట్టి దేవుడు ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. దాన్ని విశ్వసించిన వారు నిజంగానే ఆతృతతో ఉంటారు. ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడతాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. నాకు ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం నా జీవితంలో తప్పక ఈ సమస్యకి విడుదల వస్తుందనే ఒక మార్గాన్ని నేను కనుగొన్నాను. అనుకున్న వారు తప్పకుండా వాగ్దానం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఈరోజు కూడా ప్రభా ప్రత్యేకంగా నాతో మాట్లాడు ప్రభా. నా జీవితం కోసం నువ్వు మాట్లాడు. ప్రతిరోజు చెప్తున్నాను, ఇహ సంబంధమైన అలాగే పర సంబంధమైన విషయాల కోసం కూడా దేవుని వాగ్దానం అడగాలి. పర సంబంధమైన ఆత్మీయ జీవితానికి సంబంధించిన వాగ్దానాలు కూడా అడగాలి. ప్రభా నా ఆత్మీయ జీవితంలో నేను ఎలా ఉన్నాను, లేదా నేను ఎలా ఉండాలి, నేను ఏమైనా మార్పు చెందాలా, అసలు నీకు ఇష్టకరంగా ఉన్నానా, ఇలా రకరకాలుగా దేవుణ్ణి అడగచ్చు. దేవుడు మాట్లాడే మాటను బట్టి మారాల్సి వస్తే మనం మారాలి, లేదా దేవుడు గొప్పగా నీతో మాట్లాడితే సంతోషంగా ఇంకా ముందుకి కొనసాగించాలి. విశ్వాస జీవితంలో ఇంకా ముందుకి కొనసాగించాలి. సిద్ధపడని ప్రతి ఒక్కరు కూడా ప్రభా ప్రత్యేకంగా మాట్లాడు. పలానా సమస్యతో ఈరోజు నాతో మాట్లాడు, పలానా విషయాన్ని బట్టి నాతో మాట్లాడు అని ఖచ్చితంగా మీరు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగానే మాట్లాడతారు. మన సమస్య ఏంటో మన ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, చుట్టుపక్కల వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన దేవునికి నీ సమస్య ఏంటో నీకంట ముందే తెలుసు. రేపటి దినం ఏం జరుగుతుందో కూడా దేవునికి తెలుసు. కనుక మనల్ని మనం తగ్గించుకొని సిద్ధపడాలి. ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోతే 10 నిమిషాలు, పావు గంట సమయం ఇవ్వబడుతుంది. పావు గంట సమయాన్ని కూడా ఉపయోగించుకోండి. చూడండి, చర్చిలో ఎంతోమంది ఉంటారు, కానీ అందరికీ ఇన్విటేషన్ వెళ్ళింది, కానీ
పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు ఇగో ఎంతమందే. ఇందులో ఇంకా ఎంతమంది ఫిల్టర్ అవుతారో, ఇందులో ఎంతమంది ప్రార్థన చేస్తారు, ఇందులో ఎంతమంది విశ్వాసం ఉంచుతారు, ఇందులో ఎంతమంది పరిశుద్ధంగా కొనసాగుతున్నారు, ఇంతమందిలో కూడా మళ్ళీ ఫిల్టర్ అవుతాం. కనుక జ్ఞాపకం చేసుకొని మీ భక్తి జీవితాన్ని మీరు కొనసాగించాలి. త్వరగా వెళ్ళి 10 మంది వెళ్ళి వాగ్దానం తీసుకుంటారు. 10 మంది వెళ్ళి వాగ్దానం తీసుకొని వెంటనే ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోవాలి. The sun comes up, it's a new day dawning. It's time to sing your song again. Whatever may pass and whatever lies before me, let me be singing when the evening comes. Bless the Lord, oh my soul, oh my soul, worship His holy name. Sing like never before, oh my soul, I'll worship your holy name. You're rich in love and you're slow to anger. Your name is great and your heart is kind. For all your goodness I will keep on singing. 10,000 reasons for my heart to find. Bless the Lord, oh my soul, oh my soul, worship His holy name. Sing like never before, oh my soul, I'll worship your holy name. And on that day when my strength is failing, the end draws near and my time has come, still my soul sings your praise unending. 10,000 years and then forevermore. Bless the Lord. Bless the Lord, oh my soul, oh my soul. కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవా, తండ్రి తండ్రి తండ్రి, మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయండి నాయన, జవాబు దయచేయండి, సహాయం దయచేయండి నాయన. ఆశ్రయమా, దుర్గమా, కొండ కోట నాయన, మా శైలమా, మా కేడమా, సహాయం చేయండి దేవా. మా ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేయండి, సహాయం చేయండి నాయన. ఇక్కడ మొర్రపెట్టే బిడ్డల ప్రార్థనలు ఆలకించి విడుదల దయచేయండి. నీ కొరకు గొప్ప సాక్షులుగా జీవించేలా సహాయం చేయండి నాయన. మీకు వందనాలు నాయన. నాయన వాడు విడుదల దయచేయండి నాయన. వాగ్దానాలన్నీ జరిగించు ప్రభు, నీకు వందనాలు నాయన, నీకు వందనాలు. సంఘాన్ని అభివృద్ధిపరచండి దేవా. సంఘానికి మాకున్న శత్రువులు యేసు నామములో బంధిస్తున్నాం
నాయన మాకు ఆరోగ్యాలు, అభిషేకం, ఆశీర్వాదం దయచేయండి అయ్యా. నీ చిత్తం నా బిడ్డ జీవితంలో గొప్ప విడుదల ఇప్పుడే దయచేయండి దేవా. మీరు మాట్లాడి సహాయం చేయండి, మా శత్రువులు బంధించండి దేవా. అడ్డులు ఆటంకాలన్నీ యేసు నామములో బంధిస్తున్నాం. జీవాధిపతి నీకు వందనాలు దేవా. పెద్ద పెద్ద మందిరాలు కట్టబడేలా సహాయం చేయండి, లక్షల కోట్ల మంది రక్షించబడేలా సహాయం చేయండి నాయన. నీ పాదాలు పట్టుకొని భాగ్యం వరకు దయచేయండి. అమూల్యాన్ని ముట్టుకోండి, స్వస్థపరచండి నాయన. జయమణి గారికి ఆరోగ్యం దయచేయండి, స్వస్థపరచండి. ఇంటికి వచ్చేసేలా సహాయం చేయండి దేవా. నీకు వందనాలు. రమేష్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసేలా సహాయం చేయండి. ఇంకో బిడ్డకు ఉద్యోగం దయచేయండి దేవా. నీకు వందనాలు దేవా. నాయన సహాయం చేయండి. ఇంకో బిడ్డ జాయిన్ అయ్యేలా సహాయం చేయండి నాయన. ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలు కాపాడండి, భద్రపరచండి తండ్రి. ఏ రోగాలు, ఏ తెగులు రాకుండా సహాయం చేయండి, స్ట్రోకులు రాకుండా సహాయం చేయండి నాయన. నీకు వందనాలు దేవా. యవ్వనస్తులు, పెద్దవారు అందరినీ కాపాడండి. ఉద్యోగాలు దయచేయండి. దేని కొరకైతే మొరపెట్టారో వారి ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేయండి. మీ పాదాలు ఎల్లప్పుడూ పట్టుకునే జనాంగంగా చేయండి. మా అందరికి ప్రార్థన అభిషేకాన్ని దయచేయండి. మీరు తోడైండి నడిపించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవుడు చేయబోతున్న ఆశ్చర్య కార్యాలు బట్టి, అద్భుత కార్యాలు బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. కొన్నిసార్లు మన జీవితంలో మన సమస్యలు బట్టి మనం ఆయన్ని స్తుతించలేం. ఏంటి సమస్య, ఇంత పెద్ద సమస్య, ఎలా నేను దేవునికి వందనాలు చెల్లిస్తాను చెప్పగలమండి? థ్యాంక్స్ యేసయ్యా, ఈ సమస్యను బట్టి వందనాలు యేసయ్యా చెప్తామండి. ఎంత కష్టంగా ఉంటుంది కదా. ఒక మంచి కార్యాన్ని బట్టి అయితే కృతజ్ఞతలు చెల్లించగలం. ఒక గొప్ప కార్యాన్ని బట్టి అయితే, ఒక సంతోషకరమైన ఒక శుభ సూచన బట్టి అయితే దేవుని కృతజ్ఞత చెల్లించగలం. అబ్బా ఎంత గొప్ప కార్యం, ఒక ఉద్యోగం ఇచ్చేవయ్యా, మంచి ఉద్యోగం వచ్చింది, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, కృతజ్ఞత వేసి చెప్పగలం. కానీ ప్రభా అన్నీ పోయాయి ప్రభా, కృతజ్ఞతలు వేసాయా చెప్తారా? ఒంట్లో అస్సలు బాగాలేదు, చాలా నీరసంగా ఉంది, కృతజ్ఞతలు వేసాయా? అసలు ఇవన్నీ సమస్యలు తెచ్చిపెట్టిన వాడే సాతానుడు. ఎందుకు సమస్యలు తెచ్చిపెడతాడంటే, నువ్వు దేవుణ్ణి వ్యతిరేకిస్తామని, అంటే దేవుని నువ్వు ఏంటి ప్రభా నాకు ఎందుకు ఇన్ని సమస్యలు వచ్చాయని దూషించడం కోసం సాతాను మనకు ఒక్కొక్క సమస్య పెడుతుంటాడు. కానీ మనం ఎప్పుడైతే ఆ సమస్యలు దేవుని దూషించకుండా ప్రభా ఈ సమస్యను బట్టి కూడా నీ కృతజ్ఞతలు అని చెప్పామో, సాతాడట సిగ్గుపడి వెళ్ళిపోతాడట. అయ్యో దేవుని దూషిస్తాడేమో, దేవునికి ఎందుకు ఇలా చేసామో అంటాడేమో అనుకొని నేను తెచ్చి ఈ సమస్య పెడితే, ఈ వ్యక్తి ఏమో ఈ సమస్యను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడేంటి? దేవుడు వెంటనే చప్పట్లు కొట్టి, అబ్బా బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. ఇదిగో నీ పట్ల నేను గొప్ప కార్యాలు చేయబోతున్నాను అనే అవకాశాన్ని మనం ఇవ్వాలి. సమస్యలు సాతాను తెచ్చి పెడతాడు. కొన్ని సమస్యలు దేవుడు మనం విశ్వాస లోతుల్లోకి నడిపించడానికి దేవుడు ఆయన సమస్యల ద్వారా మనల్ని పరీక్షిస్తుంటాడు. కానీ మనం ఏం చేయాలి? ఎవరైనా సరే ఇది ప్రాక్టీస్ చేయాలండి, ప్రాక్టీస్ చేయాలి. ప్రభా నాకు వచ్చిన భయంకరమైన శ్రమలో నీకు కృతజ్ఞతలను ఎప్పుడు చెప్తామో విజయం సాధించేశారే మీరు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? ప్రభా నా జీవితంలో నాయన ఈ యొక్క సమస్యలు బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా అని చెప్పండి. చెప్పండి ఏ ఏ సమస్యలతో ఎవరు బాధపడుతున్నారో, ఏ ఏ సమస్యలతో, అనారోగ్యాలతోనా, అప్పులతోనా, బిడ్డల సమస్యలా, లేకపోతే ఏ సమస్యలు, అనారోగ్య సమస్యలా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా ప్రభా, ఈ సమస్యల్లో కూడా నీకు కృతజ్ఞతలు వేసాయా? ఈ సమస్యల్లో కూడా నీకు కృతజ్ఞతలు వేసాయా? నింపాలి కృతజ్ఞతల ఆ యొక్క బాక్స్ మొత్తం నింపేయండి. కృతజ్ఞతలు, కృతజ్ఞతాస్తులు, కృతజ్ఞతాస్తులు. నేను పడుతున్న ప్రతి ఒక్క వేదన, నా యొక్క దుఃఖంలో, నా యొక్క అనారోగ్యంలో, నా బాధల్లో కృతజ్ఞతాస్తులు వేసయ్యా, కృతజ్ఞతలు వేసయ్యా. థ్యాంక్స్ వేసయ్యా. చెప్పండి థ్యాంక్ యూ వేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చెప్పండి థ్యాంక్ యూ వేసయ్యా, థ్యాంక్ యూ వేసయ్యా. నేను వెళ్తున్న భయంకరమైన శ్రమలో నీకు వందనాలు వేసయ్యా. థ్యాంక్ యూ వేసయ్యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా. చెప్పాలి థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా.
చిన్న పిల్లలకు కూడా నేర్పించాలండి. ఇక్కడ ఒక అమ్మాయి వస్తుంది 2 పిల్లలు తీసుకొని, ఆ పిల్లడికి ఏం నేర్పించింది? ప్రతిదీ కూడా థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా అంటూ ఉంటాడు. ఎంత చక్కగా నేర్పించింది చెప్పాలా? విధేయతతో దయ చూపించు యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యేసయ్యా, నేను వెళ్తున్న భయంకరమైన శ్రమను బట్టి థ్యాంక్ యూ యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు, 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 వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. అందరూ కూడా ఏక మనసుతో ఏకాత్మతో ఆత్మపూర్ణులుగా ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. కోరు కూడా నాతో పాటు ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, బిగ్గరగా నా చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మరలా బిగ్గరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఘోర పాపనయ్యా, నేను ఘోరంగా వెళ్ళిపోయినాయా. ఆయన ఎవరు ప్రేమిస్తారు ఇలాంటి పాపనైనా నన్ను ఎవరు ప్రేమిస్తారు? నువ్వు ప్రేమతో నన్ను కౌగులించుకున్నావు, నన్ను హత్తుకున్నావు, నన్ను చేరదీసావు, నా పరిస్థితులన్నింటినీ బాగు చేసావయ్యా. ఎంత మంచి దేవుడయ్యా. ఆత్మపూర్ణులే ఆరాధన చేయండి. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నువ్వు లేకుండా ఈ లోకంలో కానీ ఒక్క క్షణం కూడా జీవించాలి. నా యేసయ్యా, నువ్వు నన్ను ఎప్పుడు విడిచిపెట్టదయ్యా, నేను కూడా నన్ను విడిచిపెట్టనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేను. నీవు లేకుండా నేను ఈ లోకంలో నాదేనా నాదేనా
చేతులు ఆయన వైపు పెట్టి, మన ముఖాలు ఆయన వైపు పెట్టి పరలోకపు అనుభవాన్ని అనుభవించాలి. ఎంత అందంగా ఉంది కదా, ఎంత మధురంగా ఉంది కదా, ఎంత అద్భుతంగా ఉంది కదా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించగా సాగెదా, నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి ఆయన వైపు పెట్టాలి మన ముఖం. నీ మార్గములో చూడండి, ఆత్మీయమైన నేత్రాలతో చూడండి. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి నిన్నే ప్రేమిస్తానయ్యా, నిజముగా ప్రేమిస్తాను. నిన్నే ప్రేమింతును, నిన్నే చేతులు ఎత్తండి, ఫుల్గా చేతులు ఆయన వైపు పెట్టండి. నిన్నే ప్రేమింతును, నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించగా సాగెదా, నీవేను తిరుగా ఆఖరుగా నీ సన్నిధిలో మోకరించి థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. యేసయ్యా, ఎవరైతే నిండు మనసుతో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తారో గొప్ప దీవెన దయచేయండి. నీవేను తిరుగా నీవేను తిరుగా నీవేను తిరుగా గట్టిగా చప్పట్లు కొట్ట ఆయన మహిమపడతాం. మహిమ గల మహారాజుకి, తండ్రి అయిన దేవునికి, యేసు ప్రభుకి, పరిశుద్ధాత్మ త్రియేక తండ్రి శిరస్సు వంచి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మతో కొంతమంది నింపబడ్డారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా జీవించాలి. జాగ్రత్తగా జీవిస్తే ఇంకా గొప్ప గొప్ప కార్యాలు మీరు చూస్తారు మీ జీవితాల్లో. మహాపరిశుద్ధుడా నీ పాదాలకు వందనాలు, సర్వోన్నతుడా మీకు వందనాలు దేవా. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో నాయన మా మధ్యలో మీరున్నందుకు మీ స్తోత్రాలు నాయన. కోట్ల కోట్లు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. జీవాధిపతి నీకు వందనాలు నాయన. మీ బిడ్డలు తిరిగి వెళ్తుండగా క్షేమంగా వెళ్ళిపోయేలా సహాయం చేయండి. వాహన సదుపాయాన్ని దయచేయండి. మీరు తోడైండి నడిపించండి నాయన. నీకు వందనాలు. అందరికీ ఆరోగ్యాలు దయచేయండి. మీరు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మన అందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.